ఈ కాయలను మీరు ఎప్పుడైనా చూసారా? వీటిని బుడంకాయలు అంటారు. ఇవి దోసకాయలు లాగానే ఉంటాయి, కానీ చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. దొండకాయలు ఎలా ఉంటాయో, పెద్ద దొండకాయలు లావుగా ఉండే దొండకాయలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. కొద్దిగా చార్లు ఉంటాయి అనమాట. దోసకాయ లాగా అలా చార్లు ఉంటాయి, మన కీర ఉండట్లుగా అట్లా. చూడండి, ఇది నేను విత్తనాలు వేయలేదు, దాని అంతటా అదే వచ్చింది. ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఒకవేళ దోస విత్తనాలు అలా వచ్చిందేమో కానీ, చిన్న పిందులు వచ్చిన తర్వాత చూసాము. అంటే మొక్క చూశాను కానీ ఇది దోసపాతులాగానే ఉందని ఉంచేసాను. తర్వాత ఇలా చిన్న పిందుల్లాగా వచ్చినాయి. కొన్ని రోజులు ఉంచితే ఎన్ని రోజులుండా ఇంతే ఉంటున్నాయి, పెరగట్లేదు. ఇంక ఇవి తర్వాత చూస్తే, నేను యూట్యూబ్ లో కొట్టి చూస్తే వీటిని బుడంకాయలు అంటారని తెలిసింది. ఇవి ఈ బుడంకాయలతో మనం దోసకాయ పచ్చడి ఎలా పెట్టుకుంటామో, మన పచ్చి ముక్కలతో, అలాగే ఇంకా దోసకాయ కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే చేస్తున్నారు. అందువల్ల నేను ఉంచేసాను. ఉంచాలా తీయాలా అని చూశాను అనమాట. ఇది మంచిది కాకపోతే తీసేద్దాం ఈ మొక్కనని చూశాను. అది మంచిది, హెల్త్ కూడా మంచిది ఈ కాయలు అని చెప్పారు. అందువల్ల ఈ చెట్టుని, ఈ మొక్కని ఇలా ఉంచేసాను. దాని తర్వాత 2 కాయలు కోసాము, తిని చూసాం. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందువల్ల తిన్న తర్వాత దీన్ని ఇక ఉంచేసాను అనమాట. ఒకవేళ చేదు అలా ఉంటే తీసేద్దాం మొక్కని అనుకున్నాను. చేదేం లేదు, తీయగా ఉంది. మన కీరా తింటే ఎలా ఉందో అలా ఉంది. కీరా అంటే చప్పగా ఉంటది కానీ, ఇంకా ఇది దోసకాయ లాగా పుల్లగా అలా ఉంది, పుల్లగా తీయగా అలా ఉంది. టేస్ట్ బాగుందనేసి ఉంచేసాను. ఇవి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు తీసాను, ఇంకా ఇప్పుడు కొద్దిగా పెద్దగా అయిపోయి, ఈ వీడియో తీసి నేను దగ్గర ఒక 15-20 డేస్ అవుతుంది. ఇప్పుడు పెడుతున్నాను. చూసారు కదా, బుడంకాయలు. అంటే కొత్త మొక్క వచ్చింది మా గార్డెన్ లో, కానీ నేను చూపిస్తున్నాను. చాలా మందికి తెలిసి ఉండొచ్చు. చూసారు కదా, మా గార్డెన్ లోకి వచ్చిన కొత్త మొక్క, బుడంకాయల మొక్క. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.